తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గొల్లలరేవు సమీపంలో గత 4 రోజుల నుండి టీడీపీ యువ నాయకుడు టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా 32 టీములతో కొనసాగింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోరంగి టీం 36 బాల్స్లో 83 పరుగులు సాధించింది. గెలిచిన వారికి మొదటి ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 5,000, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సాధించిన వారికి 5,000 అమౌంట్ చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి రోజు డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ తాళ్లరేవు మండలంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన టేకుమూడి సత్యనారాయణ గారు టీం అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా 32 టీమ్స్ పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు ఫైనల్ గా మరి కోరంగి ఫైనల్ కి రావడం, మరి గాడిమొగ టీం ఏమో రన్నర్స్ గా రావడం, వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణంలో గత 4 రోజుల నుంచి కూడా సుమారు 32 టీంలు కూడా చాలా మ్యాచ్లు ఆడి వాళ్ళు ప్రతిభను చూపించి ఈ రోజు ఫైనల్ గా మరి కార్యక్రమం ముగించుకుని వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మాజీ జల్లి వివేకానంద గారు, గుత్తుల సాయి గారు, టేకుమూడి లక్ష్మణ్ గారు, మరి ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదైతే విద్య ఉందో విద్యతో పాటు క్రీడలు కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి క్రికెట్ టోర్నమెంట్ నా బర్త్డే రోజున పెట్టాలని చెప్పి ఉద్దేశం. ఆ రోజు నేను ఊర్లో లేకపోవడం వల్ల మరి ఈ రోజు పెట్టి మంచి వైభవంగా ఈ రోజు ముగించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా మన ప్రతిభను తీసి మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశంలోనే కూడా మరింత ముందుకే మాకు యువకులందరూ వెళ్ళాలని ప్రోత్సహించిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని ఈ స్పోర్ట్స్ కి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్వాప్ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియంస్ పెట్టి, ప్రతి మండలంలో కూడా మినీ స్టేడియంస్ పెట్టి ఈ అన్ని రకాలుగా స్పోర్ట్స్ అన్ని కూడా మన పిల్లల నుంచి స్పోర్ట్స్ ని బయటకు తీసుకొచ్చి మరి దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించి మరి ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, అదేవిధంగా బాస్కెట్ బాల్స్ కానీ గతంలో బాస్కెట్ బాల్ కూడా పెట్టాం. అన్ని స్పోర్ట్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమం ముగించి అందరూ కూడా విజేతలు కానీ మరి రన్నర్స్ కానీ అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ